నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మహారాష్ట్రలోని నీలంగాలో ఫ్యామిలీ కోర్టు మైనర్ బాలికను తండ్రికి ఇవ్వడం జరిగింది. కస్టడీ తల్లి దగ్గర నుంచి తీసుకుని. చైల్డ్ కస్టడీ తల్లికి ఇచ్చినట్టయితే పిల్ల భవిష్యత్తు బాగుండే అవకాశం లేదు, అందుకే తండ్రికి ఇవ్వడం జరిగింది అని ఫ్యామిలీ కోర్టు అనడం జరిగింది. తల్లి ఉండే ప్రాంతంలో ఓవర్ క్రౌడింగ్గా ఉండడం, పిల్లల్ని నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉండడం, అది కాకుండా తల్లి వేరే పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, అందుకే మైనర్ పిల్ల కస్టడీ తల్లికి కాకుండా తండ్రికి ఇవ్వడం జరిగింది సదరు ఫ్యామిలీ కోర్టు. మైనరు తల్లిదండ్రి 2025 నుంచి విడిగా ఉంటున్నారు. తల్లి కర్ణాటకలోను, తండ్రి మహారాష్ట్రలోనూ ఉంటున్నారు విడివిడిగా. అయితే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన కస్టడీ ఆర్డర్ను హైకోర్టులో పిల్ల కస్టడీకి తండ్రికి ఇవ్వడం జరిగింది. ఈ కేసులో తల్లిదండ్రులు 2020 నుంచి విడివిడిగా ఉంటున్నారు. ఫ్యామిలీ కస్టడీ పాపని తండ్రికి ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సపోర్ట్ చేస్తూ హైకోర్టు కూడా ఇదే విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. పాప కస్టడీ తండ్రి దగ్గర ఉంటేనే బాగుంటుంది, హ్యాపీగా బతుకుతుంది, చదువు అబ్బే అవకాశం ఉంది అని.